అస్సలాముఅలైకుం. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై చూపించబోతున్నాను. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. దీనికి ముందుగా చేప ముక్కల్ని బాగా కడిగి శుభ్రం చేసుకోవాలండి. చూడండి, ఇలాగా చేప ముక్కలు మొత్తం బాగా శుభ్రం చేసుకున్నాను. వీటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా ముక్కల్లోకి పోయి ముక్క టేస్ట్గా అనిపిస్తుంది. చూడండి, దీన్ని మా వైపు జిలేబీ చేప అంటారండి, మీ వైపు ఏమంటారో తెలీదు. ఇలా ఘాట్లు పెట్టుకొని దీనిపైన నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. దీనికి ఇప్పుడు మసాలా రెడీ చేసుకోవాలి. దీనికి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా ఫిష్ మసాలా అండి ఇది. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం బాగా మిక్స్ అవుతున్న తర్వాత చేప ముక్కలకి పట్టించాలండి. చూడండి, ఇలాగా ముక్కలన్నింటికి పట్టించాలి. ఈ ఘాట్లు ఉన్న చోట బాగా పెట్టాలండి మసాలా. ఆ ఘాట్లలో మసాలా పెట్టడం వల్ల ముక్క చప్పగా ఉండకుండా టేస్ట్ అనిపిస్తుంది. చేప లోపల వైపు కూడా మసాలా పట్టించాలండి. అలా పట్టిస్తేనే చేప మనకు టేస్ట్ అనిపిస్తుంది. ఇలా ముక్కలన్నింటికి మసాలా పట్టించి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి మనము. చూడండి, ఇలాగా మొత్తం అప్లై చేసాం కదా. ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసాను వీటిని. ఇప్పుడు దీన్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేయట్లేదు, నార్మల్ ఫ్రై చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఫ్రైకి వేసిన తరువాత మనము బాగా కాలిన తరువాతనే రెండవ వైపు టర్న్ చేయాలండి. లేకపోతే ముక్క విరిగిపోతుంది. అందుకని బాగా కాలిన తరువాతనే మనము పక్కకి తిప్పుకోవాలి. ఇది చూడండి, బాగా కాలింది, ఎంత బాగుందో చూడండి, ఫ్రై అయింది ముక్క. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. ఈ టిష్యూ పేపర్లోకి తీసుకోవడం వల్ల ఆయిల్ టిష్యూ పేపర్ పీల్చేసి ముక్క డ్రైగా ఉంటుంది. తినడానికి టేస్ట్ బాగుంటుందండి, ఆయిల్గా లేకుండా మనకు. ఇలాగే మిగిలిన ముక్కల్ని కూడా ఫ్రై చేసేసుకుంటాను. చూడండి, ఇలా చేసి తీసేసుకోవడమేనండి. ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో చూస్తున్నారు కదా. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉందో. థ్యాంక్ యూ.